ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి పూజ ఎలా చేయాలి, పెద్దలకు పూజ చేసేవాళ్ళు లక్ష్మీ అమ్మవారికి పూజ చేయొచ్చా అన్నీ కూడా తెలుసుకుందామండి. పూజ చేస్తూ అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాము. అయితే ఈరోజు మనకి దీపావళి అంటే 5 రోజుల పండుగ. 5 రోజులు అంటే మనకి ధనత్రయోదశితో మొదలవుతుందండి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినిహస్త భోజనంతో ముగుస్తుంది. అయితే దీపావళి రోజు మనం అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి ఆశీస్సులతో. అయితే ఏమేమి పెడితే అమ్మవారికి మంచిదో చూద్దాము. ముందుగా అయితే మనం దేవుని మందిరంలోనే ప్రత్యేకంగా పీట వేసి పూజ చేసుకోవచ్చు, లేదా దేవుడి మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు. పీట పైన అష్టదళ పద్మం ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం లక్ష్మీ అమ్మవారికి ఆరాధిస్తాము కనుక మనం అటువంటి ముగ్గులు వేస్తే లక్ష్మీ అమ్మవారు సంతృప్తి చెందుతారు. ఇక దీపారాధనకి దీపపు కుందులు సిద్ధం చేసుకోవాలి. దీపపు కుందులు వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ మనం పెట్టుకోవాలండి. మట్టివి కూడా పెట్టుకోవచ్చు, కానీ స్టీల్వి ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపయోగించకూడదు. అదేవిధంగా నిండుగా అమ్మవారి దగ్గర పసుపు కుంకాలు సమర్పించాలి. తర్వాత అమ్మవారికి ఇరువైపులా నేను గజాలను పెట్టుకుంటున్నాను. అమ్మవారికి ఇక్కడ ఒక చిన్న చెంబులో నీళ్లను పోసి ఒక చిన్న పుష్పం వేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని స్వస్తికి వేసుకొని అమ్మవారిని పెట్టుకొని పసుపు కుంకాలతో అలంకరించి ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా 5 తమలపాకులు వేసి వాటిపైన మనం దీపాలు పెట్టుకోవాలి. ఇక్కడ దీపాలు వచ్చేసరికి మనం 5 కానీ 9 కానీ ఇలా బేస సంఖ్యలో ఎన్నైనా 11 కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని చక్కగా ఇక్కడ కుబేర కుండల్ని పెట్టుకోవాలి. ఈరోజు నవధాన్యాలతో దీపారాధన చేస్తే నవధాన్యాలు అమ్మవారికి సమర్పించిన లేదా నవధాన్యాలు కుబేర కుండల్లో పెట్టి అమ్మవారికి సమర్పించినా సరే మనకి గ్రహపరమైన దోషాలు ఏవైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. చాలామంది గ్రహ దోషాలు ఉన్నాయి, ఏమి దానం ఇవ్వాలి అలా అంటూ ఉంటాం కదా. అటువంటివి ఏవి చేయకపోయినా అమావాస్య రోజు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు నవధాన్యాల దీపారాధన కానీ నవధాన్యాలను అమ్మవారికి సమర్పించి పూజ చేయడం కానీ చేస్తే గ్రహపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఇక దీపారాధన కుందుల్లోని నువ్వుల నూనెను ఈరోజు వీలైతే తెచ్చుకొని పెట్టుకోండి, చాలా మంచిది. నువ్వుల నూనె దీపారాధన చేస్తే అది కుదరకపోతే మాత్రం ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఎన్ని దీపాలైనా సరే వెలిగించవచ్చండి బేస సంఖ్యలోని. ఇక మనం బయట పెట్టే దీపాలు కూడా ఇక్కడ పెట్టి అమ్మవారి దగ్గర ఒక 2 నిమిషాలు బయటను కూడా పెట్టుకోవచ్చు. అయితే ముందుగా మనం ఇంటిని దీపావళికి ముందే శుభ్రం చేసుకుంటాం కదా. శుభ్రం చేసిన తర్వాత గోమూత్రంలోని కానీ గంగాజలంలోని కానీ కొంచెం పసుపు వేసి అంతా కూడా చల్లి అప్పుడు మనం పూజ ప్రారంభించాలండి. అంటే ఇంటిని శుద్ధి చేసుకున్న అనంతరం మనం పూజను ప్రారంభించాలి. ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. ద్వారలక్ష్మి పూజ దగ్గర దీపారాధన చేయాలి. అది మనం లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించినట్టు అవుతుంది. ద్వారలక్ష్మి దగ్గర ఇరువైపులా దీపారాధన చేసి అమ్మవారికి పూజను ప్రారంభించాలి. ముందుగా ద్వారం అలంకరించి ముగ్గు వేసి దీపారాధన చేసి అప్పుడు మనం ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించి గడపల దగ్గర కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం కదండి. గుమ్మడికాయ అది అన్నీ కట్టుకొని అవన్నీ చేసిన అనంతరం మనం పూజను ప్రారంభించుకోవాలి. కొందరు పెద్దలకి పూజ చేస్తూ ఉంటారండి. పెద్దలకి పూజ చేసేవాళ్ళు కూడా చక్కగా ఇంట్లోని నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకొని పెద్దలకి వేరే పీఠం పైన చేసుకోవచ్చు. మనం దేవుడి మందిరంలో దేవుడి పీట పైన పెద్దలకి పూజ చేయకూడదండి. సపరేట్గా పీట వేసి పెద్దలకి ఉపహారాలు అవి పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టి అప్పుడు మనం అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు. దీపావళి రోజు మనం సాయంత్రమే కాదండి, సంధ్యా సమయంలోని పూజే కాదు, ఉదయం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి, సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వీలైతే అనుకూలిస్తే ఖచ్చితంగా అర్ధరాత్రి సమయంలో నేను ఆల్రెడీ టైమింగ్స్ అది మెన్షన్ చేశానండి వీడియో. ఒకవేళ డౌట్స్ ఉంటే చూడండి. రాత్రి సమయంలో కూడా మనం 11 గంటలు దాటిన తర్వాత నుంచి 12
30 వరకు మనం అమ్మవారికి పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి. ఈ సమయంలో సింపుల్గా మనం అమ్మవారిని దేవుని మందిరంలో కాకుండా చక్కగా ఇంటికి మధ్యలోని చక్కగా మనం అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకాలు వేసి అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవాలి. ఆ పూజా విధానం అది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ అమ్మవారికి పుష్పము అన్నీ కూడా ముందుగా వినాయకుడిని ఆరాధించాలి. వినాయకునికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మన వీలుని బట్టి చేసుకోవాలి. స్వామివారికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించాలి. సమర్పించి నమస్కరించుకొని, అంటే పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని వినాయకుని నమస్కరించుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ అలంకరణ నిమిత్తం అమ్మవారికి ఇరువైపులా తులసి దళాలు అయితే పెట్టుకున్నాను. మనం తులసి కోట దగ్గర పూజ చేస్తాం కనుక గౌరమ్మ సెట్ని అక్కడ పెట్టుకోవచ్చండి. తులసి కోట దగ్గర ఆనవాయితీ లేని వాళ్ళు గౌరీదేవి సెట్ని కూడా ఈ పూజలోనైతే ఉపయోగించుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శ్రీఫలాలు అన్నీ కూడా, చిట్టి గాజులు అన్నీ కూడా మనం పూజలోనైతే పెట్టుకోవచ్చండి. నవధాన్యాలు అన్నీ కూడా మనం కుబేర కుండల్లో వేసుకోవచ్చు, కుబేర కుంచంలో వేసుకోవచ్చు, అదేవిధంగా పూజలో కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర చక్కగా మట్టి దీపమే కాకుండా పంచగవ్య దీపాన్ని వెలిగిస్తే హోమం చేసిన ఫలితం వస్తుందండి. ఈరోజు పంచగవ్య అమావాస్య తిథి ఉన్నప్పుడు పంచగవ్య దీపారాధన, ఉప్పు దీపారాధన, ఇటువంటి ప్రత్యేక దీపారాధన చేయడం వల్ల మనకి అంతా కూడా ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. ఎటువంటి కష్టాలు లేకుండా స్వామి అమ్మవార్లు మనల్ని కాపాడుతారు. అయితే ఈ పూజలోని స్వామివారిని కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు వీలైతే స్వామి అమ్మవారిని ఇరువురిని పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకోవాలి. ఇక్కడ గణపతి పూజ అనంతరం ఇక్కడ దీపారాధనలు అయితే మనం వెలిగించుకోవాలండి. 5 దీపాలు పెట్టాను కదా, అవి వెలిగించి ఇక్కడ ఉప్పు దీపారాధన వెలిగిస్తున్నాను. కామాక్షి దీపాన్ని, లక్ష్మీ కుబేర దీపాన్ని కూడా ఈరోజు మనం పెట్టుకోవచ్చు. మన వీలును బట్టి మనం ఎన్ని దీపాలైనా సరే వెలిగించవచ్చు. అయితే ఈరోజు పూజ అనంతరం మనం అమ్మవారికి పూజా మందిరం డోర్ అది వెయ్యకూడదండి. కొంచెం తీసే ఉంచాలన్నమాట. ద్వారాలు అవి తీసి ఉంచడం వల్ల అమ్మవారు ప్రవేశిస్తారు అంటారు. ఇల్లంతా కూడా ధూపం వేసి సుగంధభరితంగా ఉండాలి. పీఠం పైన కూడా మీరు చూసి ఉంటే జవ్వాది అది వేసుకోవాలి. దీపాలలో కూడా మీకు వీలైతే 2 లవంగాలు అవి కూడా వేసుకోవడం వల్ల మనకి అన్నీ కూడా మంచి జరుగుతాయి. ఇల్లంతా కూడా ఈరోజు అమావాస్య కనుక ఉప్పు వేసి చక్కగా తుడవడం వల్ల, కొంచెం పసుపు ఉప్పు వేసి తుడవడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. ఎటువంటి కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రోజుతో తొలగిపోతాయి. మనం నమ్మి చేస్తే ఏ పూజ అయినా సరే మనకి సిద్ధిస్తుందండి. నమ్మకం అన్నది అందరికీ ఉంటే ఖచ్చితంగా మనం పూజలోని ఫలితాలనైతే చూడగలుగుతాము. అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారు జన్మించిన రోజు అంటారు. అందుకని ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. పాల సముద్రంలోంచి అమ్మవారు ఒక్కలే కాదండి, కుబేరుడు అదేవిధంగా అన్నీ కూడా మనకి వచ్చాయి. లక్ష్మీ గవ్వలు, శంఖం అన్నీ కూడా, అవన్నీ కూడా పూజలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ నేను 108 కాయిన్స్ తీసుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ రూపాయి నాణ్యాలు ఉంటే వాటితోని, లేదా మన దగ్గర ఉన్న కొంచెం లక్ష్మీ గవ్వలవి ఇలా పెట్టుకోకుండా తామర గింజలవి వాటితో కూడా మనం అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. లేదా వెండి పుష్పాలు, ఎర్రని అక్షంతాలు ఇటువంటివన్నీ కూడా ఉపయోగించవచ్చు. ఈరోజు మనం ద్వారం దగ్గర కూడా ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడము, నిమ్మకాయల్లో చక్కగా పసుపు కుంకుమ అద్ది ఇరువైపులా పెట్టుకోవడము అన్నీ కూడా మనకి చాలా మంచిదండి. అమావాస్య రోజు ఎన్ని పరిహారాలు చేస్తే మన ఇంటికి అంత మంచిదనమాట. అదేవిధంగా ద్వారం పైన స్వస్తిక్ వేసుకోవడం వల్ల ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుంది. ఇల్లు అంతా కూడా నార్మల్ ధూప్ స్టిక్స్ కాకుండా మనం పంచగవ్య దీపాలు ఉంటే అవి కానీ, లేదా ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా, వాటితోనైనా సరే చక్కగా ధూపాన్ని ఇల్లంతా చూపించడం వల్ల సాంబ్రేణి వేసి చాలా మంచిదనమాట. అమావాస్య రోజు ఎటువంటి కీళ్ళున్నా అవన్నీ కూడా పోతాయి. అమ్మవారికి ఈరోజు నక్షత్ర హారతి, చంద్రహారతి లేదా ఎర్రని నీటిలో
చక్కగా కర్పూరం వేసి మంగళహారతి ఇస్తే చాలా శ్రేష్టం. అమ్మవారికి తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించి చక్కగా నమస్కరించుకోవాలి. అమ్మవారికి ఈరోజు ఆవు పాలల్లో కొంచెం పటికి బెల్లము వేసి నివేదిస్తే చాలా మంచిదండి. లేదా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని కూడా అమ్మవారికి నివేదించవచ్చు. పండ్లను ఇలా వివిధ రకాలుగా అమ్మవారికి నివేదించవచ్చు. దీపావళి రోజు సాయంత్రం సమయంలోనే ఈ విధంగా అమ్మవారికి పూజ చేస్తే అంత మంచి జరుగుతుందండి. అయితే మనం రాత్రి పూజ విధానాన్ని మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓం శ్రీమాత్రే నమః.